కాళహస్తిని ఆశ్రయిస్తే అజ్ఞానపూరితమైన సంసారం అనేటువంటి వ్యాధి నశిస్తుంది. అదేవిధంగా కామము, రాగము, ద్వేషము ఇత్యాదులు తొలగిపోతాయి. అందుకే మహాత్ములను యోగీశ్వరులు ఆ క్షేత్రాన్ని ఆశ్రయిస్తారు. అన్నీ ఒకెత్తండి. చివరికి చెప్పిన మాట గొప్ప మాట, అమృతలింగాకరము కాళహస్తిపురం. అక్కడున్న శివలింగం పేరు అమృతలింగం. ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీకాళహస్తీశ్వరుడు తర్వాత అయ్యాడు. భక్తులను ఐక్యం చేసుకున్నాక పేరు వచ్చింది. అంతకుముందు ఆయన పేరేమిటి? అమృతలింగం. తత్సమీపంలో వాయులింగం ఉంది, కానీ ఆ లింగం అమృతలింగం అని చెప్పారు కనుక ఆయన పేరు అమృతలింగ స్వరూపుడు. అందుకే అమృతలింగాకరము కాళహస్తిపురము అనే మాట ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఆ సంస్కృతంలో 72 అధ్యాయాల గ్రంథంలో ఈ లింగం అమృతలింగం అని వర్ణించారు. అప్పుడు తెలుస్తుంది ఆయన అమృతలింగాయ నమః అని కాళహస్తీశ్వర స్వామిని అనుకోవాలి. ఎక్కడున్నా ఈ మంత్రంతో